ఎంతో రుచికరమైన హైదరాబాదీ దమ్ బిర్యానీ ప్రత్యేకంగా మీకోసం. దీనికి కావాల్సిన పదార్థాలు: గ్లాసు బాస్మతి రైసు, అర గ్లాస్ మసూర రైసు, దీనికి కావాల్సిన వెజిటేబుల్స్: టమాటా 1, 2 ఆనియన్స్ మీడియం సైజ్, 3 పచ్చిమిర్చి. చికెన్ని మ్యారినేషన్ చేసి పెట్టి ఉన్నాను. 1 చిటికెడు పసుపు, 1.5 స్పూన్ కారం, కొత్తిమీర, కరివేపాకు. ఇది మసాలా అండి, నేను మిక్స్ చేసి పెట్టి ఉన్నాను. స్టార్ పువ్వు, చెక్క, లవంగ, 2 యాలకులు, 3 యాలకులు, జీలకర్ర, షాజీరా, నల్ల యాలక, జీలకర్ర, మిరియాలు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇది బిర్యానీ మసాలా అండి, చూసారు కదండి. దీంట్లో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ముందే నూరి పెట్టుకున్నాము, గ్రైండ్ చేసి పెట్టాను. ముందుగా బిర్యానీ పాటు గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇవేనండి నేను బిర్యానీలో వేసే బిర్యానీ మసాలాలు: బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా షాజీరా, జీలకర్ర, నల్ల యాలక్కాయ, స్టార్ పువ్వు, పట్ట, 1 ఇంచు పట్ట, అనాస్ పువ్వు. ఇది గులాబీ రేకులు అండి, ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి. ఇంకా స్టార్ట్ చేస్తామా? లెస్కో. ఆనియన్స్ వేసిన తర్వాత మన బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. ముందుగా వేస్తే మాడిపోతాయని ఆనియన్స్ వేసిన తర్వాత వేసుకోవాలా, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొద్దిగా వేగిన తర్వాత టమాటా, మిర్చి వేసుకోవాలండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుద్ది. ఆల్మోస్ట్ మగ్గాయి. కొద్దిగా పసుపు, 2 స్పూన్లు అల్లం వేసుకోవాలండి. చికెన్లో 1.5 స్పూన్ కారం ఇస్తాం కదండి, 1 స్పూన్ ఇందులో వేసుకోవాలా. వేసుకొని లైట్గా కలుపుకోవాలండి. మొత్తం 2 స్పూన్లు కారం. 1/2 కిలో చికెన్కి 1.5 గ్లాస్ రైస్కి 2 స్పూన్లు కారం వేసానండి. 2 నిమిషాలు ఉంచి చికెన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేస్తున్నాం. చూడండి, కొంచెం సేపు హై ఫ్లేమ్పై మూత పెట్టి వదిలేస్తాం. 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు గోంగూర వేసానండి. గోంగూర మాకు చట్నీ తీసి పెట్టుంటాం, గ్రైండ్ చేసి పెట్టుంటాం, అది వేసానండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రైస్ వేసి వాటర్ వేసి పెట్టేస్తే బిర్యానీ అయిపోతుందండి. వేసే ముందు చూపించలేదండి, ఏమనుకోకండి. నేను ఒక్కనే కెమెరా తీస్తున్నాను కాబట్టి అది డిలే అయింది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసి కలబెట్టుకోవాలండి. కొంచెం సేపు 2 నిమిషాలు ఉండిచ్చి వాటర్ పోసేసుకోవాలండి. చూడండి, గ్లాసుకి 1.5 గ్లాసు లెక్కన పోసుకున్నానండి వాటర్. అదేగాక మనం మిక్స్ చేసిన బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలండి ఒకేసారి. హై ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాలు ఉడికించాలండి, మూత పెట్టేసి. ఓకేనా? ఇదిగోండి, ఇందాక మనం చేసుకున్న గరం మసాలా వేసేసానండి, 1.5 స్పూను. 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. హై ఫ్లేమ్ మీద ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నని మంటపై చేసుకుంటే అయిపోతుందండి బిర్యానీ. రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు ఏంటంటే పెనం పెట్టి సన్నని మంటపై 10 నిమిషాలు పెట్టుకుంటే పొడిలాడే రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూశారు కదండి. ఒక 10 నిమిషాల తర్వాత వేడి పొడిలాడే బిర్యానీ రెడీ అండి. ఇదిగోండి ఆనియన్స్, చాలు. గోంగూర పచ్చడి,
పెరుగు ఇంకా తినడం స్టార్ట్ చేస్తామండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు గోంగూర తింటామండి, ముక్క పెట్టుకొని. బిర్యానీ రెసిపీ ఇంత రుచికరంగా ఉంటుందండి. సేమ్ నేను చెప్పినట్టు కొలతల్లో వేసుకుంటే రుచికరంగా ఉంటుందండి. నేను తింటున్నాను, చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుందండి. ఓకే అండి, ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ అండి. బాయ్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.